ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఏంటో తెలుసా? చూపిస్తాను. మన రాజ్యాంగాన్ని. ఎస్, రాజ్యాంగంలో పార్ట్ 1లో ఇండియా అంటేనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్లోకి వచ్చేసి సిటిజన్షిప్ గురించి చెప్పారు. సో సిటిజన్షిప్లో ఏంటంటే మనకి ఒక్కటే సిటిజన్షిప్ ఉంటుంది. అదే యూఎస్లో అయితే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే వాళ్ళకి స్టేట్లో ఒకలా, ఓవరాల్గా కంట్రీలో ఒకలా ఉంటుంది అన్నట్లు. ఇక్కడ మన రాజ్యాంగం మనకి ఏమిచ్చిందంటే ఈక్వాలిటీ అనేది చూపించింది సిటిజన్షిప్లోనే. ఓకేనా? ఇంకా థర్డ్ పార్ట్లో ఏముంటుంది అంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అన్నట్లు. ఇవి ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఆ ప్రాథమిక హక్కులు అనేవి గవర్నమెంట్, స్టేట్ యొక్క అథారిటీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్క పౌరుని యొక్క హక్కులను సంరక్షించడానికి వచ్చిందే ప్రాథమిక హక్కులు. సో ఇవి ఉల్లంఘించినట్లయితే మనం డైరెక్ట్గా కూడా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ రెండిట్లో కూడా కేసు ఫైల్ చేయవచ్చు. అండ్ పార్ట్ 4లో ఏంటంటే డిపిఎస్పి, వీటిని ఆదేశిక సూత్రాలని కూడా అంటారు. సో ఇవి బేస్ చేసుకొని గవర్నమెంట్ సంక్షేమ పథకాలను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒక్కటేంటి, స్టేట్స్ గురించి, యూనియన్స్ గురించి, ప్రెసిడెంట్ గురించి, గవర్నర్ గురించి, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి అండ్ కాగ్. సో ఇవి ఇండివిజువల్ బాడీస్. ఏవి? యూపీఎస్సి, ఎలక్షన్ కమిషన్, కాగ్. సో ఇవి ఏంటంటే ఇండివిజువల్ బాడీస్. వీటికి కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? యూపీఎస్సి అనేది ఏం చేస్తుందంటే సెంట్రల్ లెవెల్స్లో ఐఏఎస్లను, ఐపీఎస్లను తయారు చేసి ప్రతి స్టేట్కి కూడా పంపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కరప్షన్ అనేది ఉండదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇండిపెండెంట్ బాడీ. సో కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎలాంటి జరగవు, లోటుపాట్లు కానీ ఎలాంటి కరప్షన్ రిలేటెడ్ ఏది జరగదు. సో ఈ సంస్థలు అనేవి ఏంటంటే వీళ్ళని మళ్ళీ ఏ జాబ్లోనూ రిక్రూట్ చేసుకోరు. ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ని తీసివేయడానికి. ఒక్కటేంటి, మన రాజ్యాంగం అనేది మనము మార్చుకోవచ్చు కాలానికి అనుగుణంగా. దీన్నే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని కూడా అంటారు. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన మన అంబేద్కర్ గారికి అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా హృదయపూర్వక కృతజ్ఞత.